వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థ రకాల యొక్క 30 ప్రవచనాలను ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థ యొక్క ధర్మాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనకున్న 4 సంఖ్యా వ్యవస్థ యొక్క ధర్మాలకు సంబంధించి 4 వీడియోలు చేసుకోవాలండి. కానీ ఒక్కొక్క సంఖ్యా వ్యవస్థ గురించి ఒక్కొక్క వీడియో చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ ధర్మాల దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక్కొక్క ధర్మానికి సంబంధించి ఒక్కొక్క వీడియో చేస్తానండి. సో మనకున్న 5 ధర్మాలు ఏంటంటే ఇక్కడ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన 5 ధర్మాలు ఏంటంటే మొదటి ధర్మం ఏంటంటే ఇక్కడ సంవృత ధర్మం. ఏం ధర్మం? సంవృత ధర్మం. రెండవది స్థిత్యంతర ధర్మం, లేదా దీన్నే వినిమయ ధర్మం అని కూడా అంటాం. మూడవది సహచర ధర్మం. నాలుగవది తత్సమ ధర్మం. ఐదవది విలోమ ధర్మం. మనకి ఇక్కడ 4 సంఖ్యా వ్యవస్థలకు సంబంధించి ఈ 5 ధర్మాలు కూడా ఈ 4 సంఖ్యా వ్యవస్థలు తృప్తిపరుస్తున్నాయో చెక్ చేసుకోవాలండి. అయితే ఈ 5 ధర్మాలను మనము 4 చతుర్థ ప్రక్రియల ఆధారంగా మనం నిర్ణయించాలి. సో 4 చతుర్థ ప్రక్రియలు ఏంటి? ఇక్కడ మనకి ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ. సో ఈ 4 ఆధారంగా మనం ఏం చేయాలంటే ఈ 5 ధర్మాలను మనము 4 సంఖ్యా వ్యవస్థలకు కూడా తృప్తిపరుస్తున్నాయో లేవో మనం చెక్ చేయాలి. సో ఈ 5తో పాటు మనకి ఇక్కడ విభాగ న్యాయాలు కూడా ఉంటాయండి. సో విభాగ న్యాయం అనేది ఉంటే ఇక్కడ మనకి విభాగ న్యాయాలు 2 ఉంటాయి. ఆ 2 కూడా మనకి ఇక్కడ వీటితో సంబంధం ఉండదండి. మనకున్న 4 సంఖ్యా వ్యవస్థల్లో ఏ సంఖ్యా వ్యవస్థకి ఇవి తృప్తిపరిస్తే చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ వీడియోలో మనము కేవలం సంవృత ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి సంవృత ధర్మం అనేది ఏమో సహజ సంఖ్యా వ్యవస్థలు తృప్తిపరుస్తుందా, లేదా పూర్ణాంక సంఖ్యా వ్యవస్థలు తృప్తిపరుస్తుందా, లేదా పూర్ణ సంఖ్యా వ్యవస్థలు తృప్తిపరుస్తుందా, లేదా అకర్ణీయ సంఖ్యా వ్యవస్థలో తృప్తిపరుస్తుందో చెక్ చేసుకోవాలి. మనకి జనరల్ గా వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే సంవృత ధర్మం అంటే ఏంటని అడుగుతుంటాడు కొన్నిసార్లు, లేదా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అది ఏ ధర్మానికి సంబంధించిన అడుగుతుంటాడు. లాస్ట్ టెట్ లో ఇచ్చాడండి ప్రశ్న ఒకటి. ఏమి ఇచ్చాడే? ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేదేమో ఏ ధర్మం ఇచ్చాడు. సో ఆప్షన్ లో మనకి సంవృత ధర్మము, స్థిత్యంతర ధర్మము, సహచర ధర్మము, విలోమ ధర్మము అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏంటంటే ఈ ధర్మాలకు సంబంధించి మనం ఇక్కడ ఇటువంటివి ఉంటాయండి. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అవి గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆ ధర్మాలకు సంబంధించి మనము ఎటువంటి ప్రశ్న చేయగలము. ఓకే, సో ఈ వీడియోలో మనము సంవృత ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు ఫస్ట్ ధర్మం ఏంటి? ఇక్కడ సంవృత ధర్మం. జనరల్ గా ఇక్కడ సంవృత ధర్మం అంటే ఫస్ట్ తెలియాలి మనకి ఇక్కడ. సో సంవృత ధర్మం అంటే ఏంటంటే ఏబీలు ఏవైనా 2 సంఖ్యలు అనుకోండి. బీలు ఏవైనా 2 సంఖ్యలు. సో ఆ 2 సంఖ్యలు కూడా మనకున్న 4 సంఖ్యా వ్యవస్థలు ఏంటంటే ఇక్కడ సహజ సంఖ్యా వ్యవస్థ, అలాగే పూర్ణాంక వ్యవస్థ, అలాగే పూర్ణ సంఖ్యా వ్యవస్థ, అలాగే అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ. మనం తీసుకున్న ఏబీని 2 సంఖ్యలు ఈ 4 వ్యవస్థల్లో ఏదో ఒక వ్యవస్థకు చెందింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీని 2 సంఖ్యలు సహజ సంఖ్యా సమితికి చెందినప్పుడు ఏ డాట్ బి, ఇక్కడ ఈ డాట్ సింబల్ దగ్గర మనం ఏం చేయాలంటే ఈ డాట్ సింబల్ దగ్గర మనం 4 చతుర్థ ప్రక్రియలు కూడా అప్లై చేయాలి. అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, వీటిని మనం అప్లై చేయాలి. ఏబీలు 2 సంఖ్యలు ఏ సంఖ్యలు? సహజ సంఖ్యలు. సో సహజ సంఖ్యలు అయినప్పుడు ప్లస్ గాని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది. సో ఏ ప్లస్ బి కూడా ఏమవ్వాలంటే ఏబీలు అయితే ఏ సంఖ్యా వ్యవస్థకి చెందాయో ఏ ప్లస్ బి కూడా అదే సంఖ్యా వ్యవస్థకి చెందాలి. సో ఇక్కడ మనము చెందాలి అనే పదాన్ని ప్రతిసారి చెప్పుకోవడం కంటే ఇక్కడ ఒక సింబల్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. బిలాంగ్స్ టు అంటే అర్థం ఏంటంటే చెందింది అని అర్థం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందడం లేదని అర్థం. ఓకే, ఇక్కడ మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అంటే అర్థం ఏంటంటే ఏబీలు 2 కూడా సహజ సంఖ్యా సమితికి చెందాయి. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ అవ్వాలి. అంటే వాటి మొత్తము కూడా ఏమవ్వాలి? సహజ సంఖ్యా సమితికి చెందాలి. సో ఈ రూల్ మనం ఏమంటామంటే సంవృత ధర్మం అంటాం. ఏబీలు 2 సంఖ్యలు అయినప్పుడు వాటి మొత్తము కూడా అదే ఏబీలు 2 సంఖ్యలు అయినప్పుడు ఆ 2 సంఖ్యలు కూడా ఒక సంఖ్యా సమితికి చెందినప్పుడు వాటి మొత్తము కూడా అదే సంఖ్యా సమితికి చెందాలి. సో మొత్తం ప్లస్ యూజ్ చేసాం కాబట్టి ఏమవుతుందంటే అది సంకలనం దృష్ట్యా అవుతుంది. అలా కాకుండా మైనస్ యూజ్ చేసాం అనుకోండి వ్యవకలనం దృష్ట్యా అవుతుంది.
ఇంటూ యూజ్ చేస్తే ఏమవుతుందండి, గుణకారం దృష్ట్యా అవుతుంది. అలాగే డివైడెడ్ బై యూజ్ చేస్తే భాగాహారం దృష్ట్యా అవుతుంది. మనం ఇక్కడ సంవృత ధర్మంలో మొదట ఏం చేద్దామంటే సహజ సంఖ్యా సమితికి సంబంధించి సంకలనం దృష్ట్యా, వ్యవకలనం దృష్ట్యా, భాగాహారం దృష్ట్యా, గుణకారం దృష్ట్యా ఈ 4 దృష్ట్యా కూడా సంవృత ధర్మం పాటిస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ సంవృత ధర్మం అంటే ఏంటి, ఏబి రెండు సంఖ్యలు అయినప్పుడు ఏ డాట్ ఏ కామ బి రెండు కూడా ఒక సంఖ్యా వ్యవస్థకి చెందితే ఏ డాట్ బి కూడా అదే సంఖ్యా వ్యవస్థకి చెందాలి. ఇక్కడ మనకి ఏబి రెండు సంఖ్యలు ఏ సంఖ్యా వ్యవస్థకి చెందాయండి, సహజ సంఖ్యా సమితికి చెందాయి. సో ఇప్పుడు ఏ డాట్ బి అంటే ఏమవుతుందండి, మొదట మనం ఏం చేద్దాం అంటే డాట్ బదులు ప్లస్ యూజ్ చేద్దాం. సో ప్లస్ యూజ్ చేస్తే ఏమవుతుందండి, అది ఏ ప్లస్ బి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏబి బదులు రెండు విలువలు తీసుకుందాం. ఆ రెండు కూడా ఏ సంఖ్యకి చెందాలి, సహజ సంఖ్యా సమితికి చెందాలి. సో సహజ సంఖ్యా సమితి అని తెలుసు కదా మనకి. ఇక్కడ సహజ సంఖ్యా సమితి మనకి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 1 2 3 4 ఈ విధంగా ఉంటాయి. సో దీంట్లో 0 ఉండదు. అంటే ఏబి ఏబి యొక్క విలువలు రెండు కూడా మనకి ఏ విధంగా కావాలంటే 1 నుంచి ఏ విలువని తీసుకోవచ్చు. సో 0 తీసుకోకూడదు, మైనస్ విలువలు తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, ఏబి రెండు ఏ సమితికి చెందినవి, సహజ సంఖ్యా సమితికి చెందినవి కాబట్టి. సో ఏబి విలువ నేను తీసుకుంటే 1 3 తీసుకున్నాను ఏ విలువ, బి విలువ 7 తీసుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనకి ఏ డాట్ బి అంటే ఏ ప్లస్ బి ఏమవుతుందండి, 3 + 7. సో 3 + 7 ఎంత వస్తుందండి, 10 వస్తుంది. ఇక్కడ మనకి 3 అనేది సహజ సంఖ్యా సమితికి చెందింది, అలాగే 7 కూడా సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. మరి వాటి యొక్క మొత్తం ఏమైందండి, 10 వచ్చింది. 10 కూడా దేనికి చెందుతుందండి, సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. అంటే ఏబి రెండు సహజ సంఖ్యా సమితి చెందినప్పుడు వాటి యొక్క మొత్తం కూడా దేనికి చెందింది, సహజ సంఖ్యా సమితికే చెందింది. అంటే సంకలనం దృష్ట్యా ఏమైంది, తృప్తి పరిచింది ఏ ధర్మాన్ని, సంవృత ధర్మాన్ని. సో సహజ సంఖ్యలు అనేవి ఏమవుతాయంటే సంకలనం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది, సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కొన్నిసార్లు ఏం చేద్దామంటే 3 + 7 చేశాం కదా, 7 + 3 కూడా చేయండి. సో 7 + 3 తీస్తే ఎంత వస్తుందండి, అప్పుడు కూడా 10 వస్తుంది. సో ఆ 10 కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. ఇప్పుడు నేను ప్లస్ తీసుకున్నాను కదా, మైనస్ తీసుకుందాం. సో మైనస్ అంటే ఏంటండి, వ్యవకలనం దృష్ట్యా. సో వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మం పాటిస్తుందని మనం చెక్ చేయాలి. సో వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మం పాటించాలంటే ఈ డాట్ బదులు ఏం పెట్టుకోవాలి, మనము మైనస్ పెట్టుకోవాలి. అంటే ఏబి బిలాంగ్స్ టు ఎన్, ఏ మైనస్ బి చేయాలి. సో ఏ మైనస్ బి చేస్తే ఎంత వస్తుందండి, సో ఏ విలువ మనకి ఏమి 3 తీసుకున్నాం, 7 తీసుకున్నాం. సో ఏమవుతుంది, 3 - 7 అవుతుంది. సో 3 - 7 ఎంత వస్తుందండి, మనకి ఇక్కడ -4 వస్తుంది. సో ఇక్కడ మనకి 3 7 రెండు కూడా అంటే ఏబి రెండు కూడా సహజ సంఖ్యా సమితికి చెందే. కానీ ఏ మైనస్ బి చూడండి ఎంత వచ్చింది, -4 వచ్చింది. సో -4 అనేది ఇక్కడ మనకి సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా, ఉండదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 7 - 3 చేద్దాం. సో 7 - 3 చేస్తే ఎంత వస్తుందండి, 4 వస్తుంది. సో ఇక్కడ 4 ఏమవుతుంది, సహజ సంఖ్యా సమితిలో ఉంటుంది. మనం ఇక్కడ తీసుకున్న రెండు విలువలను కూడా తారుమారు చేసినప్పుడు ఎక్కడ తారుమారు చేసినప్పుడు 10 వచ్చింది, ఇక్కడ కూడా 10 వచ్చింది. సో రెండు సందర్భంలో 10 వచ్చింది, రెండు సందర్భంలో ఒకటి ఏమైందంటే అది సహజ సంఖ్యా సమితికి చెందింది. ఇక్కడ మనము అంకెలు తారుమారు చేసి తీసేసినప్పుడు ఏమైంది, 3 - 7 అంటే -4 వచ్చింది, డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్ అవుతుంది. అది అంటే సహజ సంఖ్యా సమితికి చెందదు. 7 - 3 చేస్తే ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. 4 అనేది సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. ఒకటి చెంది ఇంకోటి చెందలేదంటే మొత్తంగా మనం ఏం తీసుకోవాలంటే ఇది తృప్తి పరచడానికి కనుక తీసుకోవాలి. సో రెండు అయితే తృప్తి పరుస్తుంది, ఆ ధర్మాన్ని పాటిస్తుంది తీసుకోవాలి మనం. సో ఒకటి పాటించి ఇంకొకటి పాటించడం లేదంటే అర్థం ఏంటంటే, అంటే ఒకటి తృప్తి పరిచి ఇంకోటి తృప్తి పరచడం అర్థం ఏంటంటే ఆ ధర్మం పాటించదు. దేని దృష్ట్యా పాటించదు, మనం దేని తీసుకున్నాం, వ్యవకలనం తీసుకున్నాం. అంటే వ్యవకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో వ్యవకలనం దృష్ట్యా ఏ ధర్మం పాటించదండి, సంవృత ధర్మం పాటించదు. అదే సంకలనం దృష్టి అయితే సహజ సంఖ్యా సమితి అనేదేమో సంకలనం దృష్టి అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది, వ్యవకలనం తీసుకుంటే పాటించదు. ఓకే, సో ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంటూ అంటే గుణకారం. సో గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో సంవృత ధర్మాన్ని పాటిస్తుందో చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో గుణకారం దృష్ట్యా సంవృత ధర్మం పాటిస్తుందో చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ గుణకారం తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, ఏబి
బిలాంగ్స్ టు ఎన్ అంటే ఏబి రెండు సంఖ్యలు అయినప్పుడు ఆ రెండు కూడా సహజ సంఖ్య సమితికి చెందింది. సో ఆ సందర్భంలో మనకి ఏమవ్వాలి, ఏ ఇంటూ బి ఇంటూ ఇది తీసుకోండి, గుణకారం దృష్టి తీసుకోవాలి కాబట్టి ఈ డాట్ బదులు ఇంటూ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏ ఇంటూ బి కూడా దేనికి చెందాలి మనకి ఇక్కడ ఈ సహజ సంఖ్య సమితికి చెందాలి. సో మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, ఏ బదులు తీసుకున్నాం 3 తీసుకున్నాం, బి బదులు 7 తీసుకున్నాం. చెక్ చేద్దాం. సో ఏ బదులు 3 తీసుకుంటే 3 ఇంటూ 7 ఎంత అవుతుందండి, ఇది 21 అవుతుంది. అయితే మనము 7 ఇంటూ 3 గా రాయొచ్చు, అంటే అంకెలు తారుమారు చేసి రాస్తాను. సో ఆ సందర్భంలో మనకి ఎంత వస్తుందండి, 21 వస్తుంది. అంటే మనం ఇక్కడ అంకెలను తారుమారు చేసినప్పుడు కూడా మనకి ఒకే ఆన్సర్ వచ్చింది. ఆ రెండు సందర్భంలో కూడా ఈ సంఖ్యలు అనేవేమో ఏ సంఖ్య సమితికి చెందాయండి, సహజ సంఖ్య సమితికి చెందాయి. అంటే మనం తీసుకున్న రెండు సంఖ్యలు కూడా సహజ సంఖ్యా సమితికి చెందినప్పుడు వాటి యొక్క లబ్ధము కూడా ఏమైంది, సహజ సంఖ్య సమితికి చెందింది. అంటే ఈ మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు అంటే గుణకారం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అండి, ఇది సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితి అనేదేమో ఏ ధర్మం ఏంటిది, సౌహృద ధర్మం. సో సౌహృద ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ డివైడెడ్ బై అంటే భాగాహారం. సో భాగాహారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో సౌహృద ధర్మాన్ని పాటిస్తుందో చూద్దాం. సో భాగాహారం దృష్టి తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ డాట్ బదులు ఏం పెట్టుకోవాలి, భాగాహారం సింబల్ పెట్టుకోవాలి. అంటే ఏ డివైడెడ్ బై బి. సో ఏ డివైడెడ్ బై బి నే మనము ఏ బై బి అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ బదులు ఎంత తీసుకున్నామండి విలువ, ఏ విలువ ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాం, బి విలువ 7 తీసుకున్నాం. సో ఆ విలువ ప్రతిష్ఠించుకుంటే ఏమవుతుంది, 3/7 అవుతుంది. ఇక్కడ మనకి ఏ విలువ 3 అయినప్పుడు ఆ 3 అనేది ఏమో సహజ సంఖ్య సమితికి చెందింది, బి విలువ 7 అయినప్పుడు ఆ 7 కూడా సహజ సంఖ్య సమితికి చెందింది. కానీ ఏ బై బి చేసినప్పుడు ఎంత వచ్చిందండి, 3/7 వచ్చింది. సో 3/7 అనేది ఒక భిన్నం, అదొక పూర్ణాంకము కాదు, పూర్ణ సంఖ్య కాదు, సహజ సంఖ్య కూడా కాదు. కాబట్టి ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. అంటే ఏబి రెండు సంఖ్యలు మనకి ఇక్కడ సహజ సంఖ్య సమితికి చెందినప్పుడు వాటి యొక్క భాగాహారం ద్వారా చేసిన విలువ మనకి సహజ సంఖ్య సమితికి చెందలేదు. అంటే మనకు అర్థం ఏంటంటే భాగాహారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో సౌహృద ధర్మాన్ని పాటించదు. భాగాహారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో ఏ ధర్మం అండి, సౌహృద ధర్మం. సౌహృద ధర్మం అనేదేమో పాటించదు. ఓకే, సేమ్ ఇదే విధంగా మనము నెక్స్ట్ మనం ఏబి రెండు సంఖ్యలు కూడా పూర్ణాంక వ్యవస్థకు చెందినప్పుడు ఈ సౌహృద ధర్మాన్ని పాటిస్తుందో చూడాలి. వేటి ఆధారంగా, ఈ 4 చిత్ర ప్రక్రియల ఆధారంగా. నెక్స్ట్ అదే విధంగా పూర్ణ సంఖ్యలను కూడా మనం చెక్ చేసుకోవాలి, అలాగే అఖండ సంఖ్యలను కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం పూర్ణ సంఖ్యల గురించి డిస్కస్ చేద్దామండి. సరే, పూర్ణాంకాల గురించి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మనము సౌహృద ధర్మాన్ని సహజ సంఖ్యా సమితికి సంబంధించి 4 చతుర్థ ప్రక్రియల్లో ఏ చతుర్థ ప్రక్రియకి తృప్తిపరిచిందో చూసాం. సో దేనికి తృప్తిపరిచింది, సంకలనాన్ని తృప్తిపరిచింది, అలాగే గుణకారాన్ని తృప్తిపరిచింది. వ్యవకలనానికి భాగాహారానికి తృప్తిపరచలేదు. ఏ సంఖ్య వ్యవస్థ అండి, ఇది సహజ సంఖ్య వ్యవస్థ. ఇక్కడ ఏబి రెండు కూడా సహజ సంఖ్య సమితికి చెందినప్పుడు, ఏబి రెండు కూడా పూర్ణాంక వ్యవస్థకు చెందినప్పుడు సౌహృద ధర్మం పాటిస్తుందో చెక్ చేద్దాం మనం. ఓకే, సో ఇక్కడ మనకి ఏబి రెండు కూడా పూర్ణాంక వ్యవస్థకు చెందినప్పుడు ఏ డాట్ బి కూడా దేనికి చెందాలి, పూర్ణాంక వ్యవస్థకి చెందాలి. ఓకే, సో పూర్ణాంకాలు అంటే తెలుసు కదా మీకు ఇక్కడ. సో పూర్ణాంకాలు అనేవి ఇక్కడ హోల్ నెంబర్స్ మనకి ఇక్కడ ఏ నెంబర్ స్టార్ట్ అవుతాయండి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితికి దీనికి ఏంటి తేడా, కేవలం 0 ఒకటే తేడా. కాబట్టి మాక్సిమం ఈ ధర్మాలు రెండు ఒకే విధంగా ఉంటాయి. కొంచెం చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏబిల్ రెండు కూడా పూర్ణాంక వ్యవస్థకు చెందినప్పుడు ఏ డాట్ బి ఫస్ట్ మనం ఏం చేద్దాం, సంకలన దృష్టి చూద్దాం. సో సంకలన దృష్టిని తీసుకున్నప్పుడు మొదట మనము ఈ డాట్ బదులు ఏం పెట్టుకోవాలి, ప్లస్ పెట్టుకోవాలి. అంటే ఏ ప్లస్ బి చెయ్యాలి. ఏబిల్ రెండు దేనికి చెందాయండి, పూర్ణాంక వ్యవస్థకు చెందే. అప్పుడు మనకి ఏ ప్లస్ బి కూడా దేనికి చెందాలి, ఆ పూర్ణాంక వ్యవస్థకే చెందాలి. సో మనం ఇక్కడ ఏ విలువ ఏం తీసుకుందాం అంటే 0 తీసుకుందాం. నెక్స్ట్ బి విలువ 6 తీసుకుందాం. ఓకే, దీనిలో ఇక్కడ 0 + 6 ఏ ప్లస్ బి ఎంత అవుతుందండి, 0 + 6 ఇక్కడ అవుతుంది. 0 + 6 అంటే ఎంత వస్తుందండి, 6 వస్తుంది. లేదా 6 + 0 అంటే ఎంత వస్తుందండి, అప్పుడు కూడా 6 వస్తుంది. లేదా ఏ విలువ 0 కాకుండా ఏ విలువ నేను 5 తీసుకున్నాను, బి విలువ 3 తీసుకున్నాను. అప్పుడు మనకి ఏ ప్లస్ బి ఎంత వస్తుందండి, 5 + 3 లేదా 3 + 5 ఎంత అవుతుందండి, 8 అవుతుంది.
సో మనం ఇక్కడ ఏ విలువ 0 తీసుకున్నప్పుడు వాటి యొక్క మొత్తము కూడా ఏమొచ్చిందండి, పూర్ణాంక సమితిలోనే. పూర్ణాంక సమితిలో 6 ఉంటుంది కదా, 4, 5, 6 అలా ఉంటాయి కదా. సో పూర్ణాంక సమితిలో సంఖ్య వచ్చింది అంటే అర్థం ఏంటి, ఏబి రెండు కూడా పూర్ణాంక వ్యవస్థకు చెందినప్పుడు వాటి యొక్క మొత్తము కూడా దేనికి చెందింది, పూర్ణాంక వ్యవస్థకి చెందింది. సో ఇక్కడ ఏ విలువ మ్యాథ్స్ తీసుకున్నాం, ఏ విలువ 5, బి విలువ 3 తీసుకున్నాం. అప్పుడు కూడా మనకి ఏమైంది, a ప్లస్ బి కడితే ఏ విధంగా కట్టినా సరే వచ్చిన విలువ ఏమైంది, ఆ పూర్ణాంక వ్యవస్థల సంఖ్య వచ్చింది. సో కాబట్టి సంకలనం దృష్ట్యా మనకి ఏమవుతుందంటే పూర్ణాంక సమితి అనేదేమో సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. ఏంటి, సంకలనం దృష్ట్యా ఏ సంఖ్య సమితి అండి ఇది, పూర్ణాంక వ్యవస్థ, ఇది పూర్ణాంక సమితి. సో ఆ పూర్ణాంక సమితి అనేదేమో సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వ్యవకలన దృష్టి తీసుకుందాం. సో వ్యవకలన దృష్టి తీసుకున్నప్పుడు ఈ డాట్ బదులు మనం ఏం పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి. సో -2 తీసుకుంటే a - b ఎంత అవుతుంది, ఫస్ట్ సందర్భం చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏ బదులు 0 తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుందండి, 0 - 6 అవుతుంది, అంటే -6 వస్తుంది. లేదా 6 - 0 చేసిన అనుకోండి, ఎంత వస్తుందండి, 6 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏ విలువ 3, బి విలువ 5 తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, సో 3 - 5 అంటే ఎంత వస్తుందండి, -2 వస్తుంది. 5 - 3 చేస్తే ఎంత వస్తుందండి, 2 వస్తుంది. ఇక్కడ మనకి ఏబిల్ రెండు కూడా ఏ సంఖ్య సమితికి చెందినవి, పూర్ణాంక సమితికి చెందినవి. మరి అక్కడ a - b చేసినప్పుడు ఎంత వచ్చింది, ఫస్ట్ సందర్భంలో -6 వచ్చింది. సో -6 అనేది ఏమో పూర్ణాంక వ్యవస్థలో ఉంటుందా, -6 అంటే పూర్ణ సంఖ్య వ్యవస్థలో ఉంటుంది కానీ పూర్ణాంక వ్యవస్థలో ఉండదు. కాబట్టి అంటే ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు W అవుతుంది, ఇది బిలాంగ్స్ టు W అవుతుంది. 6 - 0 అంటే 6 వచ్చింది, 6 అనేది ఏమో పూర్ణాంక వ్యవస్థలో ఉంటుంది కాబట్టి బిలాంగ్స్ టు W అయింది. అలాగే 3 - 5 చేస్తే ఎంత వచ్చిందండి, -2 వచ్చింది. సో -2 అనేది ఇక్కడ మనకి పూర్ణాంక వ్యవస్థలో ఉండదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు W అవుతుంది. 5 - 3 చేసినప్పుడు ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో 2 అనేది పూర్ణాంక వ్యవస్థలో ఉంటుంది కాబట్టి బిలాంగ్స్ టు W అవుతుంది. మనం ఇక్కడ ప్రతిదీ కూడా తృప్తిపరచాలి. ఇక్కడ బిలాంగ్స్ లో వచ్చాయి కానీ ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు వచ్చి అంటే తృప్తి పరచలేదు. అంటే అర్థం ఏంటి, వ్యవకలనం దృష్ట్యా ఏంటి, వ్యవకలనం దృష్ట్యా ఏ సంఖ్య సమితి అండి, ఇది పూర్ణాంక సమితి. సో పూర్ణాంక సమితి అనేదేమో సమృద్ధ ధర్మాన్ని పాటించదు, సమృద్ధ ధర్మాన్ని పాటించదు. మనం మొత్తంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ గా సమృద్ధ ధర్మం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏబి రెండు సంఖ్యలు ఒక సంఖ్యా సంఖ్యకి చెందినప్పుడు ఏ డాట్ బి అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇంటూ అవ్వచ్చు, డివైడెడ్ బై అవ్వచ్చు, అది కూడా ఏ సంఖ్యా సంఖ్యకి చెందాలి, ఏబి రెండు ఏ సంఖ్యా సంఖ్యకి చెందాయో ఆ ఇది కూడా అంటే ఏ డాట్ బి అనేది కూడా మనకి అదే సంఖ్యా సంఖ్యకి చెందాలి. అది మనకి సమృద్ధ ధర్మం. సో మనకి వ్యవకలన దృష్టి సారీ పూర్ణాంక సంఖ్యకి సంకలన దృష్టి ఏమొచ్చిందండి, తృప్తిపరిచింది. వ్యవకలన దృష్టి తృప్తిపరచలేదు. సేమ్ మనకి సహ సంఖ్య సమితి కూడా ఏమైందండి, సంకలన దృష్టి తృప్తిపరిచింది కానీ వ్యవకలన దృష్టి తృప్తిపరచలేదు. సహ సంఖ్య సమితిలో మనకి ఇక్కడ గుణకార దృష్టి ఏమైందండి, తృప్తిపరిచింది. భాగాహార దృష్టి తృప్తిపరచలేదు. సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుందండి. కొంచెం చెక్ చేద్దాం. పూర్ణాంక సమితిలో గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందని చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి a, b బిలాంగ్స్ టు W. W అంటే తెలుసు కదా, పూర్ణాంక సమితి. ఆ సందర్భంలో a డాట్ b అనేది కూడా ఏమవ్వాలి, బిలాంగ్స్ టు W అవ్వాలి. మన సంకలనం వ్యవకలనం చేసి ఇప్పుడు గుణకారం చూద్దాం. సో గుణకారం కానీ తీసుకున్నట్లయితే ఈ డాట్ బదులు మనం ఏం పెట్టుకోవాలి, a ఇంటూ b అని పెట్టుకోవాలి. అంటే ఏబి రెండు సంఖ్యలు పూర్ణాంక సమితికి చెందినప్పుడు a ఇంటూ b కూడా దేనికి చెందాలి, పూర్ణాంక సమితికి చెందాలి. అది మనకి ఇక్కడ గుణకారం దృష్ట్యా సమృద్ధాన్ని. అయితే మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇక్కడ ఏ బదులు 0 తీసుకున్నాం ఒకటి, ఇంకొకటి బి బదులు 6 తీసుకున్నాం, ఇంకొకటి ఏ బదులు 3 తీసుకున్నాం, బి బదులు 5 తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ దాన్ని చూసినట్లయితే 0 ఇంటూ 6 ఏమవుతుందండి, 0 అవుతుంది. మనకి ఇక్కడ 0 అనేది పూర్ణాంక సంఖ్యలో ఉంటుంది కాబట్టి 0 బిలాంగ్స్ టు W అయింది. అంటే ఇక్కడ 0 బిలాంగ్స్ టు W, 6 బిలాంగ్స్ టు W. సో ఆ రెండింటి యొక్క లబ్ధం కూడా ఏమైంది, పూర్ణాంక సమితికి చెందింది. ఓకే, మనం ఏం చేద్దామంటే ఏ విలువ 6 తీసుకుందాం, బి విలువ 0 తీసుకుందాం. అంటే విలువను తారుమారు చేశాం. ఇక్కడ నేను ఏ ఇంటూ బిని బి ఇంటూ ఏగా చేయలేదండి, విలువలను తారుమారు చేశాను. అంటే ఏ విలువ 6 తీసుకున్నాను, బి విలువ 0 తీసుకున్నాను. ఓకే, సో అప్పుడేమవుతుంది, 6 ఇంటూ 0 అవుతుంది. సో 6 ఇంటూ 0 అన్న 0 అవుతుంది. సో ఇక్కడ 0 బిలాంగ్స్ టు ఏమవుతుంది, W అవుతుంది. ఇక్కడ కూడా 6 బిలాంగ్స్ టు W అయింది, 0 బిలాంగ్స్ టు W అయింది.
సో వాటి యొక్క లబ్ధం కూడా ఏమైందండి, 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. అంటే మనం తీసుకున్న రెండు సంఖ్యలు కూడా పూర్ణాంక సమితికి చెందినప్పుడు వాటి యొక్క లబ్ధం కూడా ఏమైంది, పూర్ణాంక సమితికి చెందింది. ఇప్పుడు ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏ బదులు 3, బి బదులు 5 తీసుకుందాం. సో అప్పుడేమవుతుందండి, 3 ఇంటూ 5 అవుతుంది. సో 3 5 ఎంత అవుతుందండి, 15. ఓకే, రెండోది 5 ఇంటూ 3 తీసుకున్నాం. ఇక్కడ 3 ఇంటూ 5 అంటే ఏంటంటే ఏ ఇంటూ బి, ఇది 5 ఇంటూ 3 అంటే బి ఇంటూ ఏ అని కాదండి. సో 5 ఇంటూ 3 అంటే అంటే ఏ విలువ 5 తీసుకున్నాను, బి విలువ 3 తీసుకున్నాను. మనకి ఇక్కడ ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ ఆ రెండు కూడా సమానం అయితే అది మనకి ఇక్కడ స్థిత్యంత ధర్మం కిందకి వెళ్ళిపోతుంది. నేను స్థిత్యంత ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ విలువ మొదటి సందర్భంలో తక్కువ తీసుకున్నాను, రెండో సందర్భంలో ఎక్కువ తీసుకున్నాను. సో ఆ రెండు సందర్భాల్లో కూడా తృప్తిపరిచింది అనుకోండి, సో మొత్తంగా అది మనకి తృప్తిపరుస్తుంది. ఓకే, ఇక్కడ మనము ఏ విలువ 3, బి విలువ 5 తీసుకున్నప్పుడు వాటి యొక్క లబ్ధం 15 వచ్చింది. 15 బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. అంటే ఇక్కడ 3 అనేది పూర్ణాంక సమితికి చెందింది, 5 కూడా పూర్ణాంక సమితికి చెందింది. వాటి యొక్క లబ్ధం కూడా ఏమైంది, పూర్ణాంక సమితికి చెందింది. సో రెండో సందర్భంలో ఏ విలువ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, బి విలువ తక్కువ తీసుకున్నాను. అప్పుడు ఏమొచ్చిందండి, సో ఇక్కడ కూడా 5 3 ఎంత ఉంది, 15 అయింది. సో 15 బిలాంగ్స్ టు ఏమైంది, డబ్ల్యూ అయింది. అంటే 5 బిలాంగ్స్ టు డబ్ల్యూ, 3 బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో వాటి యొక్క లబ్ధం 15 కూడా ఏమైందండి, బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. అంటే మనం తీసుకున్న ఏకి తీసుకున్న రెండు విలువలు కూడా పూర్ణాంక సమితికి చెందినప్పుడు వాటి యొక్క లబ్ధము కూడా దేనికి చెందుతుందండి, పూర్ణాంక సమితికి చెందుతుంది. సో దీని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పూర్ణాంక సమితి అనేది ఏమో ఏం చేసామంటే ఇది గుణకారం కాబట్టి గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటిస్తుందండి, సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. పాటించు. ఓకే, నెక్స్ట్ మనము గుణకారం అయిపోయింది కదా, భాగాహారం. సో భాగాహారం దృష్ట్యా పూర్ణాంక సమితి అనేది ఏమో సంవృత ధర్మాన్ని పాటిస్తుందా చూద్దాం. సో ఇక్కడ మనకి బాహార దృష్టి తీసుకున్నప్పుడు ఈ డాట్ బదులు ఏం రాసుకోవాలండి, డివైడెడ్ బై రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది ఏ డివైడెడ్ బై బి అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ సంవృత ధర్మం ఏ విధంగా మారుతుంది, ఏబి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడు ఏ డివైడ్ బై బిలాంగ్స్ టు కూడా ఏమవ్వాలి, డబ్ల్యూ అవ్వాలి. సో ఆ విధంగా అయితేనే భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మం అనేది పాటించడం జరుగుతుంది. కొంచెం చెక్ చేద్దాం. సో మనం ఏబి ఏం చేద్దామంటే ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి చెక్ చేసుకున్నప్పుడు ఏబి విలువలు ఏవి తీసుకుంటారంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ విలువ నేను 8, బి విలువ 15 తీసుకున్నా. సో ఎప్పుడైనా సరే ఇటువంటి వాటిని చెక్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ విలువలు ఏ విలువలు తీసుకుంటారంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకోండి. ఓకే, సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకుంటే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏ డివైడెడ్ బై బి కట్టినప్పుడు ఏమవుతుందండి, 8 డివైడెడ్ బై 15. సో 8 డివైడెడ్ బై 15 ఎంత అవుతుందండి, 8 బై 15. సో 8 బై 15 మనం సింప్లిఫై చేయలేం. సో 8 బై 15 అనేది ఏమవుతుంది, ఒక భిన్నం అది. సో మనకి ఇక్కడ ఏబి రెండు కూడా పూర్ణాంక సమితికి చెందినప్పుడు వాటి యొక్క భాగాహారం ఏమైందండి, ఒక భిన్నం వచ్చింది. భిన్నం అనేది ఎప్పుడు కూడా పూర్ణాంక సమితిలో ఉండదు కదా, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. సో మనం ఇంకోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకటి దాన్ని తృప్తిపరచలేదంటే మొత్తంగా తృప్తిపరచదు. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది కానీ ఏ డివైడెడ్ బై బి డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. కాబట్టి మనకి ఇది మొత్తంగా తీసుకుంటే భాగాహారం దృష్ట్యా దేని దృష్ట్యా, భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మం అనేదేమో సంవృత ధర్మాన్ని పాటించదు. ఏది పాటించదు, ఏ సంఖ్య సమితి అంటే ఇది పూర్ణాంక సమితి. సో పూర్ణాంక సమితి అనేదేమో భాగాహార దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించదు. ఓకే, మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సాధ సంఖ్యా సమితికి పూర్ణాంక సమితికి ఈ రెండింటికి కూడా ఒకే విధంగా ఉంటాయి. సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా రెండు కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. కానీ వ్యవకలనం దృష్ట్యా భాగాహారం దృష్ట్యా ఈ రెండు సందర్భాల్లో కూడా సంవృత ధర్మాన్ని పాటించదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణాంక సమితి అకని సంఖ్య సమితి వస్తుంది. ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయండి. మన ఇక్కడ సహజ సంఖ్యా సమితి పూర్ణాంక సమితి ఏ విధంగా ఉన్నాయో ఇవి సేమ్ పూర్ణ సంఖ్యా సమితి అకని సంఖ్య సమితి సేమ్ అదే విధంగా ఉంటాయి. వీటికి కొంచెం తేడా ఉంటుందండి. అవేంటి చూద్దాం. సహజ సంఖ్యా వ్యవస్థ అయిపోయింది, అలాగే పూర్ణాంక వ్యవస్థ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యా వ్యవస్థ ఉంది. నెక్స్ట్ మనకి సహజ సంఖ్యా సమితి తీసుకున్నప్పుడు సంకలన దృష్ట్యా సంవృద్ధం పాటించింది, గుణకారం దృష్ట్యా సంవృద్ధం పాటించింది, వ్యవకలన భాగాహారం దృష్ట్యా సంవృద్ధం పాటించలేదు. సేమ్ అదే విధంగా పూర్ణాంక సమితికి కూడా సేమ్ ఇదే విధంగా వర్తిస్తుంది. సంకలన దృష్టి సంవృద్ధం పాటిస్తుంది,
గుణకారం దృష్ట్యా సమర్థాన్ని పాటిస్తుంది. వ్యవకలనం అలాగే భాగాహారం ఈ రెండింటి దృష్ట్యా సమర్థ ధర్మాన్ని పాటించదు. మూడోది ఏంటి, పూర్ణ సంఖ్యలు. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు పూర్ణ సంఖ్యలు ఏదో చూపిస్తామండి, అయితే చూపిస్తాం ఇంటిజర్స్. ఓకే, అంటే ఏబీలు అనేవి రెండు కూడా పూర్ణ సంఖ్యా సమితికి చెందినప్పుడు వాటి యొక్క మొత్తం అవ్వచ్చు, లబ్ధం అవ్వచ్చు, భేదం అవ్వచ్చు, అలాగే వాటి యొక్క భాగాహారం ఆ 4 సందర్భాల్లో కూడా సమర్థ ధర్మం పాటించడం చెక్ చేయాలి. సో మనకి ఏ డాట్ బి గా తీసుకోవాలి. ఏబి బిలాంగ్స్ టు ఐ అయితే ఏ డాట్ బి బిలాంగ్స్ టు కూడా మనకి ఏమవ్వాలి, ఐఏ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ డాట్ బదులు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకుందాం. సో ప్లస్ తీసుకుంటే ఏమవుతుందండి, సంకలనం. సో సంకలనం దృష్ట్యా సమర్థ ధర్మం పాటిస్తుందా? ఏ సంఖ్యా సమితి అండి ఇది, పూర్ణ సంఖ్యా సమితి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ బదులు మనం ఏం తీసుకుందాం, ప్లస్ తీసుకున్నాం కదా, ఏమవుతుంది, ఏ ప్లస్ బి అవుతుంది. అయితే పూర్ణ సంఖ్యా సమితి అంటే ఏంటండి, ఇక్కడ మనకి -3 -2 -1 0 1 2 3 అంటే ధన సంఖ్యలు రుణ సంఖ్యలు 0 ఈ మూడి యొక్క సమ్మేళనం మనకి ఏమవుతుందంటే పూర్ణ సంఖ్యలు అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏబి విలువలను మనము ధన సంఖ్యలుగానే తీసుకోవచ్చు, రుణ సంఖ్యలుగానే తీసుకోవచ్చు, లేదా 0 గానే తీసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఏ విలువను నేను -3 గా తీసుకుంటాను, బి విలువను నేను 4 గా తీసుకుంటాను. ఓకే, మనకి ఏమవ్వాలి, ఏ ప్లస్ బి కడదాం. సో ఏ ప్లస్ బి కడితే ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు -3 రాశాను, బి బదులు 4 రాస్తాను. సో -3 + 4 అంటే ఎంత అవుతుందండి, 1 అవుతుంది. ఇక్కడ మనకి -3 బిలాంగ్స్ టు ఐ అయింది, అలాగే 4 బిలాంగ్స్ టు ఐ అయింది. ఎందుకు మనం ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు ఐ గా తీసుకున్నాం కాబట్టి మనం తీసుకున్న ఏ విలువైన సరే ఇక్కడ ఏమవుతుంది, ఐకి చెందిందో అవుతుంది. సో -3 కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందుతుంది, 4 కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందుతుంది. మరి వాటి యొక్క మొత్తం ఏమైందండి, 1 వచ్చింది. సో 1 కూడా మనకి ఏమవుతుంది, పూర్ణ సంఖ్య సమితిలో ఉంటుంది కదా. సో 1 బిలాంగ్స్ టు ఐ. లేదా ఏ విలువ 0 గా తీసుకున్నాం అనుకోండి. సో ఏ విలువ 0 గా తీసుకుంటే ఏమవుతుంది, బి విలువ -3 తీసుకుందాం. సో మనకి ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుందండి, 0 ప్లస్ ఆఫ్ -3 అంటే -3 వస్తుంది. సో -3 అనేది ఇక్కడ 0 -3 రెండు కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందింది. మరి వాటి యొక్క మొత్తం కూడా ఏమొచ్చిందండి, -3 వచ్చింది. అది కూడా మనకి ఏమవుతుంది, పూర్ణ సంఖ్య సమితికి చెందింది వస్తుంది. అంటే ఏబి రెండు సంఖ్యలు మనకి ఇక్కడ పూర్ణ సంఖ్య సమితికి చెందినప్పుడు వాటి యొక్క మొత్తము కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందుతుంది. అంటే అర్థం ఏంటి, సంకలనం దృష్ట్యా సమర్థ ధర్మాన్ని అనేది పాటిస్తుంది. ఏ సంఖ్యా సమితి అండి ఇది, పూర్ణ సంఖ్యా సమితి. సో ఐగా రాసిస్తున్నానండి. సో పూర్ణ సంఖ్యా సమితి అనేది ఏమో సంకలనం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది, సమర్థ ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వ్యవకలనం తీసుకుందాం. సో వ్యవకలనం తీసుకున్నట్లయితే, సో వ్యవకలనం తీసుకుంటే ఏమవుతుందండి, ఏ మైనస్ బి అవుతుంది. దాటి బదులు మనం మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ఏబి రెండు కూడా ఇక్కడ పూర్ణ సంఖ్యా సమితికి చెందినప్పుడు వాటి యొక్క భేదం కూడా పూర్ణ సంఖ్యా సమితికి చెందినది చూడాలి మనం ఇక్కడ. సో ఏ విలువ మనం తీసుకున్నామండి, ఇక్కడ -3 తీసుకున్నాం, ఇక్కడ 4 తీసుకున్నాం. ఓకే, మనకి -3 మైనస్ బి బదులు 4 వద్దాం. సో -3 - 4 అంటే ఎంత అవుతుందండి, -7 అవుతుంది. ఇక్కడ మనకి తీసుకున్న -3 అలాగే 4 రెండు కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందినవి. మరి వాటి యొక్క భేదం ఎంత వచ్చిందండి, -7 వచ్చింది. సో -7 కూడా ఏమవుతుందండి, పూర్ణ సంఖ్య సమితికి చెందింది అవుతుంది. ఇప్పుడు ఇంకొక విలువ తీసుకుందాం. ఏ బదులు మనం తీసుకుని 0 తీసుకున్నాం కదా. సో 0 మైనస్ బి బదులు 3 తీసుకున్నాం, -3 తీసుకున్నాం. సో 0 - 3 అంటే ఏమవుతుందండి, 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 0 + 3 అవుతుంది, అంటే 3 వస్తుంది. ఓకే, అంటే 0 అనేది పూర్ణ సంఖ్య, -3 అనేది పూర్ణ సంఖ్య. వాటి యొక్క భేదం అనేది ఎంత వచ్చిందండి, 3 వచ్చింది. సో 3 కూడా ఏమవుతుందండి, పూర్ణ సంఖ్య. మనకి ఇక్కడ వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంక సమితికి అలాగే సహజ సంఖ్య సమితికి రెండింటికి కూడా వ్యవకలనం దృష్ట్యా సమర్థ ధర్మాన్ని పాటించలేదు. కానీ ఎందుకు పాటించలేదు, అక్కడ ఆ రెండు సందర్భాలు మనకు వచ్చిన -2 వచ్చాయి. మరి -2 అంటే ఏ విలువలు అవుతాయండి, అవి పూర్ణ సంఖ్య సమితికి చెందినవి. సో మనకి అవే పూర్ణ సంఖ్య సమితి తీసుకున్నప్పుడు వ్యవకలనం చేసినప్పుడు మనకు వచ్చిన విలువలు ఏమయ్యాయి, మైనస్ విలువలు అయ్యాయి. కొన్ని సందర్భాలు ప్లస్ విలువలు అయ్యాయి. అంటే ధన సంఖ్యలో వచ్చాయి, రుణ సంఖ్యలో వచ్చాయి. సో ధన సంఖ్యలు రుణ సంఖ్యలు రెండు దేంట్లో ఉంటాయండి, పూర్ణ సంఖ్య సమితిలో ఉంటాయి. కాబట్టి వ్యవకలనం దృష్ట్యా అన్ని మనకి తృప్తిపరిచాయి. కాబట్టి పూర్ణ సంఖ్య సమితి అనేదేమో వ్యవకలనం దృష్ట్యా ఏమవుతుందండి, వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. సహజ సంఖ్యా సమితి అలాగే పూర్ణాంక సమితి రెండు కూడా వ్యవకలనం దృష్టి సంవృత ధర్మాన్ని పాటించలేదు.
కానీ పూర్ణ సంఖ్యా సమితి మాత్రం పాటిస్తుంది. ఎందుకు పాటిస్తుంది అంటే మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు సహజ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఈ మైనస్ చేసినప్పుడు ఏమొచ్చాయి, మనకి ఇక్కడ వచ్చిన విలువలు మైనస్ లో వచ్చాయి. సో మైనస్ విలువ అనేది ఎప్పుడు కూడా దేంట్లో ఉంటుందండి, పూర్ణ సంఖ్యా సమితిలో ఉంటుంది. కాబట్టి పూర్ణ సంఖ్యా సమితిలో వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మం అనేది పాటిస్తుంది. అంటే ఏబి బిలాంగ్స్ టు ఐ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కూడా ఏమైంది, ఐ అయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మం పాటిస్తుంది చూద్దాం. పూర్ణ సంఖ్యలో మనం ఇక్కడ సంకలనం చూసాం, వ్యవకలనం చూసాం. సో సంకలనంలోనే సమృద్ధ ధర్మం పాటించింది, అలాగే వ్యవకలనంలో కూడా సమృద్ధ ధర్మం పాటించింది. సో ఇప్పుడు గుణకారం చూద్దాం. సో గుణకారం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏ డాట్ బి ఏమవుతుందండి, ఏ ఇంటూ బిగా మారుతుంది. సో ఇక్కడ సమృద్ధ ధర్మాన్ని మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఏబి బిలాంగ్స్ టు ఐ అయినప్పుడు ఏ ఇంటూ బి కూడా మనకి ఏమవ్వాలి, ఐ అవ్వాలి. అంటే ఏబి రెండు కూడా పూర్ణ సంఖ్య సమితి చెందినప్పుడు వాటి యొక్క లబ్ధం కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందాలి. సో ఐ విలువను మనం ఇక్కడ జీరోగా తీసుకుందాము, అలాగే మైనస్ విలువ ఒకటి తీసుకుందాము, అలాగే ప్లస్ విలువ ఒకటి తీసుకుందాం. ఏమైనా రెండు విలువలు తీసుకోండి, ఏబి బదులు ప్రతిక్షేపిద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము ఏ బదులు జీరో గాని తీసుకున్నాం అనుకోండి, 0 ఇంటూ బి బదులు -3 గాని తీసుకుంటే ఏమవుతుందండి, 0 ఇంటూ -3 ఎంత వస్తుందండి, 0 వస్తుంది. సో జీరోతో ఏ సంఖ్యను మనం గుణించినా సరే మనకి 0 వస్తుంది. ఇక్కడ 0 అనేది పూర్ణ సంఖ్య సమితి చెందిందే, -3 అనేది కూడా పూర్ణ సంఖ్య సమితి చెందింది. మరి వాటి యొక్క లబ్ధం ఎంత వచ్చిందండి, 0 వచ్చింది. అంటే ఈ 0 కూడా ఏం చెందుతుందండి, పూర్ణ సంఖ్య సమితికి చెందుతుంది. అంటే ఏబి బిలాంగ్స్ టు ఐ అయినప్పుడు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు కూడా ఏమైంది, ఇక్కడ ఐ అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏబి విలువ ఈ విధంగా ఈ రెండు తీసుకుందాం. ఓకే, సో ఏ విలువ మనం -3 తీసుకుందాం, బి విలువ 4 తీసుకుందాం. సో -3 ఇంటూ 4, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 3 4 12 అవుతుంది. అంటే -12 వచ్చింది. అంటే -3 పూర్ణ సంఖ్య సమితికి చెందింది, 4 కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందింది. మరి వాటి యొక్క లబ్ధం చూడండి, -12 వచ్చింది. సో -12 కూడా దేంట్లో ఉంటుందండి, పూర్ణ సంఖ్య సమితిలో ఉంటుంది కదా. సో పూర్ణ సంఖ్య సమితి చెందింది అంటే -12 బిలాంగ్స్ టు ఐ అవుతుంది. సో -3 బిలాంగ్స్ టు ఐ, 4 బిలాంగ్స్ టు ఐ అయింది. అలాగే వాటి యొక్క లబ్ధం -12 బిలాంగ్స్ టు ఐ అయింది. అంటే ఏబి బిలాంగ్స్ టు ఐ అయినప్పుడు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు కూడా ఐ అయితే గుణకారం దృష్టి ఏ ధర్మాన్ని పాటిస్తుంది, సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. సో మనం తీసుకున్న సంఖ్యా సమితి ఏదండి, ఇక్కడ పూర్ణ సంఖ్యా సమితి. అంటే పూర్ణ సంఖ్యా సమితి అనేదేమో గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటిస్తుందండి, సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ గుణకారం అయిపోయింది. నెక్స్ట్ భాగాహారం. సో భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ భాగాహారం దృష్టి తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా మారుతుందండి, ఏ డివైడెడ్ బై బిగా మారుతుంది. సో ఏ డివైడెడ్ బై బి ని మనము ఏ బై బి అంటాం. సో ఏ బై బి అన్న ఏ డివైడెడ్ బై బి అన్న ఒకటే కదా. ఓకే, ఇప్పుడు మనము ఏ విలువ బి విలువ, ఏ విలువ మనం 0 తీసుకున్నాం అనుకోండి, బి విలువ -3 తీసుకున్నాం అనుకోండి, 0 బై -3 అంటే ఎంత అవుతుందండి, 0 అవుతుంది. అంటే 0 అనేదేమో పూర్ణ సంఖ్య సమితికి చెందింది, -3 కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందింది. మరి వాటి యొక్క భాగాహారం కూడా ఎంత వచ్చిందండి, 0 వచ్చింది, అది కూడా పూర్ణ సంఖ్య సమితికి చెందింది. ఇంకొక విధంగా చేద్దాం. దీన్ని నేను ఏ బదులు -3 తీసుకుంటాను, బి బదులు 0 తీసుకుంటాను. సో -3/0 అవుతుంది. అప్పుడు ఒక సంఖ్యను 0తో భాగాహారం సాధ్యం అవుతుందా, సాధ్యం అవ్వదు. అంటే ఇది తృప్తి పరచలేదు. ఇప్పుడు ఇంకొక విలువ తీసుకుందాం. ఏ విలువ నేను -3 తీసుకుంటాను, బి విలువ 4 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుందండి, -3/4 అవుతుంది. సో -3/4 అనేది ఒక, ఇప్పుడు ఏబి విలువ మనము -3/4 గా తీసుకున్నప్పుడు వాటి యొక్క భాగాహారం -3/4 వచ్చింది. సో -3/4 అనేది ఒక భిన్నం, ఒక అకరణీయ సంఖ్య అవుతుంది తప్పది పూర్ణ సంఖ్య సంఖ్య చంద్ర సంఖ్య. అంటే ఏబి బిలాంగ్స్ టు ఏ బి బిలాంగ్స్ టు ఐ అయింది, కానీ ఏ బై బి బిలాంగ్స్ టు ఐ అయిందా, అవ్వలేదు. అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు ఐ అయింది. సో ఏబి రెండు కూడా పూర్ణ సంఖ్య సంఖ్య చెందినప్పుడు వాటి యొక్క భాగాహారంలో మాత్రం వాటి యొక్క ఫలితం అనేది పూర్ణ సంఖ్య సంఖ్యకి చెందలేదు, అంటే తృప్తి పరచలేదు. మనం తీసుకున్న ప్రతి సంఖ్యకు కూడా తృప్తి పరచాలి, కానీ తృప్తి పరచలేదు. కాబట్టి ఏమవుతుందంటే పూర్ణ సంఖ్యా సమితి అనేదేమో ఏంటంటే భాగాహారం దృష్ట్యా. సో భాగాహారం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది, సమృద్ధ ధర్మం. సమృద్ధ ధర్మం అనేదేమో పాటించదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకే సంఖ్య సమితి ఉందండి, అకర్ణీయ సంఖ్య సమితి చూద్దాం. నెక్స్ట్ సంఖ్య సమితి ఏంటంటే మనకి అకర్ణీయ సంఖ్య సమితి. సో అకర్ణీయ సంఖ్య సమితి మనము క్యూతో చూపిస్తాం. దీంట్లో మనకి ఇక్కడ ప్లస్ నెంబర్స్ ఉంటాయి, మైనస్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది. సో వీటితో పాటు కొన్ని భిన్నాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి సమృద్ధం ఏంటండి, ఏబి రెండు కూడా ఒక సంఖ్యా సమితికి చెందాలి. మనం తీసుకున్న సంఖ్యా సమితి ఏంటి, ఇక్కడ
అకర్ణీయ సంఖ్య సమితి. కాబట్టి ఏబి రెండు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినప్పుడు ఏ డాట్ పి కూడా ఏ సంఖ్య సమితికి చెందాలి? అకర్ణీయ సంఖ్యా సమితికి చెందాలి. సో ఆ సందర్భంలో మాత్రమే మనకి సమృద్ధ ధర్మాన్ని పాటించినట్లు లెక్క. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ సహజ సంఖ్యా సమితి అలాగే పూర్ణాంక సమితి ఈ రెండింటికి కూడా మనకి ఏ విధంగా అయితే వచ్చాయో అలాగే పూర్ణ సంఖ్యా సమితి నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యా సమితి ఈ రెండింటికి కూడా అదే విధంగా వస్తాయి. ఇక్కడ మనకి ప్లస్ కి పాటించింది, ఇంటూకి పాటించింది, మైనస్ తో డివైడెడ్ బై కి పాటించలేదు. ఇక్కడ మనకి ప్లస్ కి పాటిస్తుంది, మైనస్ కి పాటిస్తుంది, ఇంటూకి పాటిస్తుంది, కానీ గుణకారానికి పాటించదు, సారీ భాగహారానికి పాటించదు. చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ సంకలనం దృష్టిలో మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందండి? ఏబి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అయితే, సో సంకలనం తీసుకున్నాం కాబట్టి ఈ డాట్ బదులు మనం ఏం పెట్టుకోవాలి? ప్లస్ పెట్టుకోవాలి. అంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు క్యూ అవ్వాలి. అంటే ఏబి రెండు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినప్పుడు ఏ ప్లస్ బి కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందాలి. ఇక్కడ ప్లస్ ఎందుకు రాసుకున్నాం? మనము సంకలనం దృష్టి తీసుకున్నాం కాబట్టి. అదే గుణకారం దృష్టి తీసుకుంటే ఇంటూగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఏకి ఏబికి కొన్ని విలువలు ఇద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ అకర్ణీయ సంఖ్యా సమితి అన్నాడు కాబట్టి భిన్నాలుగా తీసుకుందాం కొన్ని. ఓకే, సో మనం ఇక్కడ 1/2 ఒకటి తీసుకుందాం, ఇంకొకటి 3/4 ఒకటి తీసుకుందాం. ఓకే, ఏమవుతుందండి? సో 1/3 అండ్ 1/2 అంటే ఏంటి? ఒక భిన్నం, అది ఒక అకర్ణీయ సంఖ్యా సమితికి చెందింది. అలాగే 3/4 అనేది ఒక భిన్నం, అది కూడా ఒక అకర్ణీయ సంఖ్యా సమితికి చెందింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ డి కడదాం. సో ఏ ప్లస్ డి కడితే ఎంత వస్తుందండి? 1/2 ప్లస్ 3/4 అంటే ఎంత వస్తుంది? 4 2 ప్లస్ 3 అంటే 5/4 వచ్చింది. సో 5/4 అనేది కూడా ఏమవుతుందండి? ఒక భిన్నమే కదా, అది కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే మనం తీసుకున్న రెండు సంఖ్యలు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినప్పుడు వాటి యొక్క మొత్తము కూడా ఏ సంఖ్యా సమితికి చెందింది? అకర్ణీయ సంఖ్యా సమితికి చెందింది. సో ఇటువంటి విలువలు మీరు ఎన్ని ఇచ్చుకున్నా సరే, అకర్ణీయ సంఖ్యకు సంబంధించి ఎన్ని విలువలు ఇచ్చుకున్నా సరే ఇది తృప్తిపరుస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, సంకలనం తీసుకున్నాం కాబట్టి సంకలనం దృష్ట్యా ఏ ధర్మం పాటిస్తుందండి? సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. సమృద్ధ ధర్మం పాటించును. ఏ సంఖ్యా వ్యవస్థ అండి ఇది? అకరణీయ సంఖ్యా వ్యవస్థ. సో అకరణీయ సంఖ్యా వ్యవస్థ అనేదేమో సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించును. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వ్యవకలనం తీసుకుందాం. సో వ్యవకలనం తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా మారుతుందండి? ఏ మైనస్ బిగా మారుతుంది. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కూడా ఏమవ్వాలి? క్యూ అవ్వాలి. సో కొన్ని తీసుకున్న ఆల్రెడీ మనం ఏ విలువ 1/2 గా తీసుకుందాం, బి విలువ 3/4 గా తీసుకుందాం. సో అప్పుడు మనకి ఏమవుతుందండి? 1/2 మైనస్ 3/4 అంటే 2 మైనస్ 3/4 ఎంత వస్తుందండి? -1/4 వస్తుంది. సో ఇక్కడ మనకి -1/4 అనేది ఏమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, ప్లస్ నెంబర్స్ మైనస్ నెంబర్స్ సున్నా, వీటితో పాటు ప్లస్ భిన్నాలు మైనస్ భిన్నాలు కూడా మనకి ఏమొస్తాయంటే అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన అవుతాయి. అవి కూడా అన్ని అవ్వబట్టి కొన్ని మాత్రం అవుతాయి. అవి మనం అకర్ణీయ సంఖ్యల గురించి కర్ణీయ సంఖ్యల గురించి చెప్తున్నప్పుడు డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనకి రుణ భిన్నాలు అలాగే ధన భిన్నాలు ఇవి కూడా మనకి అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినవి అవుతాయి. మనకి వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ -1/4 అంటే ఇదేమవుతుందంటే 1/4 అనేది ఒక అకర్ణీయ సంఖ్య కాబట్టి -1/4 కూడా ఏమవుతుందంటే ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో బిలాంగ్స్ టు క్యూ అవుతుంది. మనం తీసుకున్న 1/2 ఒక అకర్ణీయ సంఖ్య, 3/4 ఒక అకర్ణీయ సంఖ్య, మరి వాటి మైనస్ చేయగా వచ్చిన ఫలితం కూడా ఏమైందండి? ఒక అకర్ణీయ సంఖ్య వచ్చింది. సో ఇటువంటి మీరు ఎన్ని తీసుకున్నా సరే అకర్ణీయ సంఖ్యా సమితి తృప్తిపరుస్తుంది అది. కాబట్టి వ్యవకలనం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? సమృద్ధ ధర్మం. సమృద్ధ ధర్మం అనేది పాటించును. ఏ సంఖ్యా సమితి అండి ఇది? అకరణీయ సంఖ్యా సమితి. పూర్ణ సంఖ్యా సమితికి ప్లస్ పాటించింది, మైనస్ పాటించింది. సేమ్ అదే విధంగా అకర్ణీయ సంఖ్యలో కూడా ప్లస్ పాటించింది, మైనస్ పాటించింది. సో నెక్స్ట్ గుణకారం చూద్దాం. అకర్ణీయ సంఖ్యా సమితికి సంబంధించి నెక్స్ట్ మనం ఇక్కడ గుణకారం దృష్ట్యా సమృద్ధం పాటించింది చూద్దాం. ఓకే, సో గుణకారం సమృద్ధం తీసుకున్నట్లయితే ఇది ఏ విధంగా మారుతుందండి? ఏబి బిలాంగ్స్ టు క్యూ అయితే ఏ ఇంటూ పి బిలాంగ్స్ టు కూడా ఏమవ్వాలి? క్యూ అవ్వాలి. ఓకే, చెక్ చేద్దాం. సో ఏ విలువ మనకి ఎంత తీసుకున్నామండి? 1/2 గా తీసుకున్నాం, బి విలువ 3/4 గా తీసుకున్నాం. మనకి ఏ ఇంటూ బి అంటే ఏం చేయాలండి? సో 1/2 ఇంటూ 3/4 చేయాలి. ఈ రెండు కూడా గుణించాలి. సో గుణిస్తే ఎంత వస్తుందండి? 1 3 = 3, 2 4 = 8 అంటే 3/8 వచ్చింది. సో 3/8 అనేది ఏంటంటే ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్య. అంటే 3/8 బిలాంగ్స్ టు ఏమైంది? క్యూ అయింది.
సో ఇటువంటి విలువలు మీరు ఎన్ని తీసుకున్నా సరే అకర్ణీయ సంఖ్యా సమితికి సంబంధించి ఏమవుతుందంటే ఏ ఇంటూ బి అనేది ఎప్పుడు కూడా వచ్చిన విలువ అనేది ఏమో అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిందో అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే గుణకారం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? సమృత ధర్మం. సమృత ధర్మం అనేదేమో పాటించును. ఏ సంఖ్య వస్తుంది? అకర్ణీయ సంఖ్య వస్తుంది. సో అక్కడ మనకి పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్టి సమర్థనం పాటించింది, అలాగే అకర్ణీయ సంఖ్యలు కూడా గుణకారం దృష్టి సమర్థనం అనేది పాటించింది. మరి భాగాహార దృష్టి సమర్థనం పాటిస్తుందా? పాటించదు. సో మనం చేయవలసిన అవసరం లేదండి, ఈజీగా చెప్పొచ్చు. మనం ఇక్కడ అకర్ణీయ సంఖ్యలో 0 ఉంది కదా, సో 0 ఉన్నప్పుడు మనము ఏబి రెండు విలువల్లో ఒక విలువను 0గా తీసుకున్నప్పుడు ఏ బై బి ఏమవుతుందండి? ఏ డివైడెడ్ బై బి అంటే ఏ బై బిఏ కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఏ బై బి వన్ 0గా తీసుకుంటే ఏ బై 0 అయింది. అంటే ఇక్కడ హారంలో 0 అనేది ఉండకూడదు, కానీ ఇక్కడ 0 ఉంది అంటే ఇది తృప్తి పరచదు ఇది. కాబట్టి మనం ఈ విధంగా చెప్పొచ్చు. కొంచెం చెక్ చేసుకుందాం. సో మనం భాగాహారం దృష్టిగా తీసుకున్నప్పుడు ఈ ధర్మం ఏ విధంగా మారుతుంది? ఏబి బిలాంగ్స్ టు సమ్ క్యూ అయినప్పుడు ఏ డివైడెడ్ బై బి కూడా ఏమవ్వాలి? బిలాంగ్స్ టు క్యూ అవ్వాలి. ఇక్కడ మనము ఏ విలువ 0గా తీసుకుంటే 0 బై బి విలువగా 4 గణగా తీసుకుంటే 0/4 అవుతుంది. అంటే ఎంత వస్తుందండి? 0 వస్తుంది. అలా కాకుండా ఏ విలువ 4గా తీసుకోండి, బి విలువ 0గా తీసుకుంటే అప్పుడు ఎంత అవుతుందండి? ఏ బై బి 4/0 అవుతుంది. హారంలో ఎప్పుడు కూడా 0 ఉండకూడదు. 0 ఉంటే అది ఏమవుతుందండి? అకర్ణీయ సంఖ్య అవ్వదు కదా. అంటే ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ. అసలు హారంలో 0 ఉన్న భిన్నం కూడా ఉండదండి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఇవే కాకుండా ఏ విలువలు తీసుకున్నా సరే మనకి ఇక్కడ అన్ని విలువలకి పాటించిన అవసరం లేదు. ఒక్క విలువకు పాటించకపోయినా అది తృప్తి పరిచినట్టే. కాబట్టి భాగాహారం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అండి? అకర్ణీయ సంఖ్యా సమితి. భాగాహారం దృష్ట్యా సమృత ధర్మం అనేదేమో పాటించలేదు. ఓకే, సో మనకి ఈ రెండు భాషలను గుర్తుంటే విధంగా సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. సో సమృత ధర్మం అనేదేమో సహజ సంఖ్యా సమితికి పూర్ణాంక సమితికి ఒకే విధంగా ఉంటుంది. సంకలనం గుణకారంలో పాటిస్తుంది, వ్యవకలనం భాగాహారంలో పాటించదు. అలాగే పూర్ణ సంఖ్యా సమితి అకర్ణీయ సంఖ్యా సమితి అంటే సంకలనం వ్యవకలనం గుణకారం దృష్ట్యా పాటిస్తుంది, భాగాహారం దృష్ట్యా పాటించదు. ఓకే, ఇది సమృత ధర్మం అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఒక్కొక్క ధర్మం గురించి ఒక్కొక్క వీడియో ఉంటుందండి. సో మీరంటే అన్ని ధర్మాలు ఒకే దగ్గర చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనేసి ఒక్కొక్క ధర్మానికి సంబంధించి ఒక్కొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమృత ధర్మం అంటే ఏంటి. సో ఏబి రెండు కూడా ఒక సంఖ్యా సమితి చెందితే వాటి యొక్క లబ్ధం అవ్వచ్చు, మొత్తం అవ్వచ్చు, భేదం అవ్వచ్చు, భాగాహారం అవ్వచ్చు, అది కూడా అదే సంఖ్యా సమితికి చెందాలి. అది సమృత ధర్మం. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.